హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ రైడర్ విత్ రిషి. సో పూరి జగన్నాథ్ గారు ఆఫ్టర్ 2 years తర్వాత అంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ 2024 జూన్ జూలై ఆ టైంలో వచ్చింది ఆ మూవీ. సో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం నిరాశపరిచిన తర్వాత 2 years గ్యాప్ తీసుకొని ఇప్పుడైతే సాలిడ్గా విజయ్ సేతుపతి గారితో స్లమ్ డాగ్ అనే మూవీతో వస్తున్నారు. నిజంగా ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీ పైన అంచనాలు అయితే పెరిగిపోయినాయి. అంటే స్లమ్ డాగ్ అనేది చాలా రెగ్యులర్ వర్డే అండ్ స్లమ్ డాగ్ మిలియనర్ కూడా వచ్చింది. స్లమ్ డాగ్ అనేది చాలా రొటీన్ పేరే. బట్ కింద ట్యాగ్ లైన్ చూసారా, 33 టెంపుల్ రోడ్. సో ఇది మాత్రం కొంచెం మిస్టీరియస్ గా కనిపిస్తుంది. ఎందుకు 33 అని పర్టికులర్ గా మెన్షన్ చేశారు అనేది మనకు తెలియాల్సి ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది అని మాత్రం ఇప్పుడే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఈ మూవీలో ఇంకా కాస్ట్ ఎవరెవరు ఉన్నారో తెలియాలి. ఏంటంటే ఇప్పుడైతే టబు గారు, విజయ్ సేతుపతి గారు కనిపిస్తున్నారు. అంటే కొంతమంది మాఫియాని అయితే చూపించాడు. కాస్టింగ్ తెలియాలి, ఇంకా ట్రైలర్ రావాలి, సాంగ్స్ రావాలి, అప్పుడు మూవీ వస్తుంది. మూవీ వచ్చిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తుంది మూవీ ఎలా ఉందని. సో ఇప్పుడైతే టీజర్ రిలీజ్ అయింది. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. టీజర్ చూసిన తర్వాత లిటరలీ చాలా బాగుంది అనిపించింది. ఒక డీప్ మెసేజ్ అయితే ఉంది. సో అవైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ కామెంట్ చేయట్లేదు అండ్ ఎవరికి కూడా షేర్ చేయట్లేదు. అండ్ 100 వ్యూవర్స్ చూస్తే అట్లీస్ట్ 1 కామెంట్ కూడా లేదు. అట్లీస్ట్ ఏదో ఒక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బాగున్నా చేయండి, అన్న బాగలేదన్నా, నువ్వు బాగా చెప్పట్లేదన్నా అనేసి అయినా మెన్షన్ చేయండి, పర్లేదు. నాకు అట్లయినా కొంచెం కమ్యూనికేట్ అయినట్టు ఉంటుంది. అట్లా కమ్యూనికేట్ అయితేనే యూట్యూబ్ అనేది పుష్ చేస్తుందంట. సో మీరందరూ కొంచెం దయించి ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాగుందనా, బాగలేదనా, లేకపోతే ల్యాగ్ అవుతుందనేసా ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా రివ్యూ కానీ మీకు నచ్చితే అన్న నైస్ అన్న, బాగా చేసావు, ఇలాగే చేయనా, నేనైతే సబ్స్క్రైబ్ చేశాను, ఇలాగైనా కామెంట్ చేయండి. అది నాకు మీరు ఇచ్చే బూస్ట్ అనమాట. సో అలాగా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా డిలే లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ ఫస్ట్ డైలాగ్లో ఒక చిన్న వాన పడితేనే తల దాచుకోవడానికి కాకుల్లాగా చెట్ల కిందకి వెళ్ళిపోయే సాధారణమైన బతుకులు సార్ మావి. కానీ అలాంటి జీవితంతో ఆడుకుంటే మాత్రం నేను వదిలిపెట్టను సార్ అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎమోషనల్గా అనిపించిన తర్వాత డైలాగ్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక పవర్ఫుల్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ బీజిఎం అండ్ సబ్ టైటిల్స్లో ఒక సాంగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది. ఆ సాంగ్ ఏంటి అనేది మీకు ఎండింగ్లో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫైట్ జరుగుతున్నప్పుడు అడి అడి అనే ఒక పర్సన్ అయితే పొడుస్తూ ఉన్నాడు కదా. యాక్చువల్గా అడి అడి అంటే తమిళ్లో కొట్టు కొట్టు అనేసి అర్థం. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ గారు అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో తమిళ రెఫరెన్స్ తీసుకున్నారు. అలాగే దేశముదురులో తమిళ రెఫరెన్స్ తీసుకున్నాడు. సో ఇలాగా కొన్ని సినిమాల్లో అయితే ఆ తమిళ్ అయితే రెఫరెన్స్ గా తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ మెయింటైన్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్ గారు. సో ఏంటంటే ఇక్కడ తమిళ్ నెగిటివిటీకి సంబంధించి కూడా షూటింగ్ జరిగిండొచ్చు. అంతేకాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే విజయ్ సేతుపతి గారు కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి తమిళ్ నెగిటివిటీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటారు ఈ మూవీలో. ఒక సినిమాలో ఒక మాఫియాని క్రియేట్ చేయాలంటే పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా, యాక్చువల్గా ఎవరైనా కూడా కాదు, ఓన్లీ పూరి జగన్నాథ్ గారే మాఫియాని క్రియేట్ చేస్తారు. మూవీస్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, డైలాగ్స్ కానీ అండ్ క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ టాప్ నాచ్ లెవెల్లో క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మనకు ఆ టచ్ అయితే కనిపిస్తుంది. అండ్ మాఫియా తోటి పూరి గారి మార్క్ అయితే మిస్ అవ్వలేదని ఈ టీజర్ లో నాకైతే తెలిసింది. విజయ్ సేతుపతి గారి విషయానికి వస్తే ఆయన డ్యూయల్ రోలా, సింగిల్ రోలా నాకైతే అర్థం కాలేదు. బట్ ఇంకొంచెం డీప్ గా అనాలిసిస్ చేసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ కళ్ళు అవన్నీ నార్మల్ పర్సన్ లాగే ఉంటాడు. ఇంకా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న ఒక పర్సన్ ఉంటారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆయన కళ్ళు తీసేయడం ఇలాంటివి ఏమైనా జరుగుంటాయి. అప్పుడు ఇంకా పవర్ఫుల్ గా మారుంటాడనేసి నాకైతే ఈ టీజర్ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఎందుకంటే మనకి డ్యూయల్ రోల్ లాగా అనిపించినా కానీ ఇది కూడా ఉండొచ్చు. డ్యూయల్ రోల్లో ఉండొచ్చు, లేదా నేను చెప్పినట్టు అంటే ఫస్ట్ ఒక పిరికిగా ఉంటాడు, కళ్ళు పోయిన తర్వాత ఇంకా పవర్ఫుల్గా మారినట్టు నాకైతే ఈ టీజర్లో చూసిన తర్వాత అనిపిస్తుంది. లేదా డ్యూయల్ రోల్ ఉండొచ్చు. సో చెప్పలేము. ట్రైలర్ చూసిన తర్వాత అదైతే డిస్కస్ చేద్దాం. ఇంకా విజయ్ సేతుపతి గారు ఆ ఫైట్స్ ఏమైతే ఉన్నాయో చాలా రాగా అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా ఓవర్ ల్యాగ్ లేకుండా ఫైట్స్ అయితే ఉన్నాయి. అండ్ బీజిఎం కూడా చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అండ్ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఈ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్గా చూపిస్తేనే మాత్రం ఈ సినిమా నిలబడుతుంది, లేకపోతే చాలా కష్టం అనమాట. సో చాలా పవర్ఫుల్గా ఉంటే కుబేర్ రెఫరెన్స్ కూడా కొంచెం నాకు అనిపించింది.
బట్ అది వేరు, ఇది వేరు. ఆయన శేఖర్ కమ్లా గారు కొంచెం సాఫ్ట్‌గా తీస్తూ ఉంటారు. జగన్నాథ్ గారు కొంచెం స్టైల్ వేరే ఉంటది. సో, ఫైట్స్ గూడా ఉంటాయి. సో, ఆ ధనుష్ గారు కొంచెం అక్కడ నార్మల్‌గా కొంచెం డీసెంట్‌గా చేశారు. బట్ ఇక్కడ అలా గాదు. కొంచెం వైలెన్స్ కూడా ఉంటది. సో, అదైతే మనం మిస్ గాం అనేసి నాకనిపిస్తుంది. సో, ఇంకా ఒక లిరికల్ సాంగ్ అయితే మనకు స్టార్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తుంది. అదేంటంటే, ప్రపంచంలో ఎవ్వరు గూడా తప్పు చేయకుండా ఉండరు. ఈ ప్రపంచం అంతా మోసగాళ్ళతో నిండిపోయింది. ఇక్కడ మంచి వాళ్ళకి స్థానం అయితే లేదు. ఒకవేళ మంచిగా ఉండి ఎదురు తిరిగితే మాత్రం వాళ్ళని నేలకు పాతేస్తారు. సో, అలాంటి ప్రపంచంలో నేను అయితే ఉన్నాను. కానీ నేను ఎవ్వరికీ భయపడను. నేను అన్నిటిని పరిణామాలను ఎదుర్కొని ఈ స్థాయికైతే నేనొచ్చాను. నాకు కావాల్సిన గౌరవం, మర్యాద, అధికారం అన్నీ నాకు కావాల్సిందే. నేను చూడ్డానికి ఇలా కనిపిస్తున్నాను గానీ, బట్ నేను చాలా పవర్‌ఫుల్. నన్ను తక్కువ అంచనా వెయ్యొద్దు అని స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఈ మూవీలో ఉంది. ఐ మీన్ ఈ సాంగ్ టీజర్‌లో అయితే అనిపిచ్చింది. సో, మీకేమనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. అండ్ ఈ టీజర్ మీకెలా అనిపిస్తుంది? కథ రివీల్ జేయకుండా సస్పెన్స్‌గా ఉంచారు. సాంగ్ ద్వారా కొంచెం అయితే మనకు అర్థమైంది. సో, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. సో, చూద్దాం ఎలా ఉంటదో మూవీ ఫర్దర్‌గా అప్డేట్స్ ఏమొస్తాయో చూసి మనమైతే డిస్కస్ చేసుకుందాం. మీరైతే లైకు, షేరు, కామెంటు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో, దిస్ ఇస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అండ్ మీకెలా అనిపించింది? ఈసారి పూరి జగన్నాథ్ గారు కమ్‌బ్యాక్ ఇస్తారా? లేరా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.